Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. తెలంగాణ రాష్ట్ర చిహ్నం గీతంపై మాటల యుద్ధం ఆగడం లేదు. రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేస్తోంది ప్రభుత్వం. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలాగా అమరుల త్యాగాలు ప్రతిబింబించేలాగా లోగో ఉంటుందంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాకతీయ తోరణం చార్మినార్ ఉండదన్న ప్రచారంతో బీఆర్ఎస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు కూడా పిలుపునిచ్చింది బీఆర్ఎస్. చార్మినార్ దగ్గర ధర్నాలో కేటీఆర్ పాల్గొనబోతున్నారు. తెలంగాణ రాజముద్ర రాష్ట్ర గీతంపై వివాదం కొనసాగుతోంది. గతంలో ఉన్న అధికారిక చిహ్నంలో మార్పులు చేర్పులు చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. వీటిపై సీఎం రేవంత్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రాచరికపు ఆనవాళ్లు రాష్ట్ర చిహ్నంలో ఉండొద్దని ఆదేశించడంతో పలు నమూనాలు ప్రభుత్వం ముందుంచారు చిత్రకారుడు రుద్ర రాజేశం. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు తెలిపేలాగా అమరుల త్యాగాలు ఉట్టిపడేలాగా తెలంగాణ చిహ్నం ఉండబోతోందని ఇప్పటికే సీఎం రేవంత్ హింట్ ఇచ్చారు. ఆ మేరకు 4-5 నమూనాలు కూడా పరిశీలించారు. నిన్న సీఎం ముందుంచిన నమూనాల్లో కాకతీయ తోరణం లేదు. ఒక లోగోలో చార్మినార్, మరో లోగోలో బుద్ధుడు ఉన్నారు. అమరుల స్తూపం ఉండేలాగా మరొక లోగో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే వీటిలో ఏది ఫైనల్ చేస్తారన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. రాష్ట్ర చిహ్నంలో కాకతీయ తోరణం చార్మినార్ తీసేయడంపై బీఆర్ఎస్ మండిపడుతోంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది. చార్మినార్ దగ్గర నిరసనలో కేటీఆర్ కూడా పాల్గొంటున్నట్టుగా తెలుస్తోంది. లోగోలో తెలంగాణ చారిత్రక కట్టడాలను తొలగిస్తే ఉద్యమిస్తామంటూ నిన్న సాయంత్రం వరంగల్లో ధర్నా చేశారు బీఆర్ఎస్ నేతలు. మార్పులు చేర్పులపై కమిటీ వేస్తామన్న సీఎం రేవంత్ వ్యక్తిగత ద్వేషంతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్ర గీతాన్ని ఆంధ్రాకు చెందిన కీరవాణితో కంపోజ్ చేయించడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. లోగోలో మార్పులపై హైకోర్టుకు వెళ్తామన్నారు బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ వినోద్. అధికారిక చిహ్నం మార్చడం సాధ్యం కాదని, దీనికి కేంద్రం ఆమోదం తప్పనిసరిగా ఉండాలన్నారు. రేవంత్ రెడ్డి గారు మార్చలేడు, అసహజంగా చెప్తాను. ఎందుకు మార్చలేడు అంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే గెజిట్ రావాలి, అర్థమైందా? ఇప్పుడు వీళ్ళకి ఎవరు సక్కంగా ఏం తెలియదు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇది కేసీఆర్ గారు ప్రతిపాదన చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం బాగా ఆలోచించి ఇచ్చినటువంటి జీవో కాపీ తర్వాత ఈ చట్టం ఉంది. దీనికి స్టేట్ ఎంబ్లెమ్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్ ఆఫ్ యూజ్ రూల్స్ 2007 ఇది అమెండ్మెంట్ కూడా అయింది. దీని ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటేనే మార్చచ్చు. కాబట్టి ఈయన ఇవ్వాలని రేపు 2వ తారీఖున ప్రకటన చేస్తే అది అయ్యేది కాదు, పోయేది కాదు. నేనే పర్సనల్గా హైకోర్టులో కేసు వేస్తున్నా. ఇప్పుడు సమ్మర్ వెకేషన్, అది సమ్మర్ వెకేషన్ ఆయన తెల్లారే ఐ మై సెల్ఫ్ నేను, ఎందుకంటే కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లాలో నేను పట్టభద్రుడిని కాబట్టి న్యాయశాస్త్రం కాకతీయ విశ్వవిద్యాలయంలో చదివిన నేను తప్పనిసరిగా చట్ట ప్రకారంగా నాకున్నటువంటి హక్కు ఫండమెంటల్ రైట్ ఇన్వోక్ చేసి నేను దీన్ని సంరక్షిస్తా. జై తెలంగాణ. కాకతీయులకు సంబంధించిన ఆ చిహ్నాలను తుడిపేస్తామని చెప్పి చార్మినార్ని, కాకతీయ ద్వారాన్ని, ఇట్లాంటి లోగోల నుంచి తీసేస్తామని చెప్పడం అభ్యంతరకరమైన విషయాలు. ఇవాళ ఆలోచించాల్సింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ చిహ్నాల గురించో, వీటి గురించో, వాటి గురించో, కేసీఆర్ గారి అడుగుజాడలను తుడిచేయడం గురించో అది కాదు ఆలోచించాల్సింది. ఈ వ్యక్తిగత విషయాల మీద దృష్టి పెట్టకుండా ఒక నాయకత్వం యొక్క అడుగుజాడలను తుడిచేస్తే గొప్ప నాయకుడు అవుతాడనేది తప్పది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.